మనోరూపేక్షుకోదండ. అమ్మవారి కుడి చేతిలో పైన మనోరూపేక్షుకోదండ చెరుకు విల్లు పట్టుకుంది ఆవిడ. పుండ్రేక్షు అని ఎందుకంటారంటే పుండ్రములు అంటే నామములు పెట్టుకుంటారే, అలా చెరుకు కర్ర మీద నామాలలా గీతలు ఉంటాయి. అటువంటి చెరుకు విల్లు ఆవిడ పట్టుకుంది. ఈ చెరుకు విల్లు ఏది? నీ మనస్సే. మన మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. మనస్సు అనేది ఎప్పుడు నిద్రాణంగా ఒక్క సుషుప్తిలో తప్ప ఉండదు. అది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇది వదులుతుంది, అది పట్టుకుంటుంది, అది వదులుతుంది, ఇంకోటి పట్టుకుంటుంది, ఇది వదిలేస్తుంది, అది పట్టుకుంటుంది. అందుకే శంకర భగవత్పాదులు మనస్సుని కోతితో పోల్చారు. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి ఝడితి స్మైరమమిత కపాలిన్ బిక్షోమే హృదయ కపి మత్యంత చపలం దృఢా భక్త్యా బధ్యావా శివభవతధీనం కురు విభో అంటారు. ఎప్పుడు మొహాటవిలో తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు తనకి లేనిదేది ఇంకోటికి ఉన్నదేది అది తనదిగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. శరీరంతో అనుభవించలేనిది మనస్సుతో అనుభవించే ప్రయత్నం చేస్తుంటుంది. అంత దొంగ. అది ఎప్పుడు చంచల స్వభావంతో తిరుగుతూనే ఉంటుంది. పైకొకటి లోపలొకటి, పైకొకటి లోపలొకటి, ఎప్పుడూ త్రికరణ శుద్ధితో ఉండదు. వెడుతుంది, కూర్చుంటుంది, మంచి పని చేస్తున్నట్టు ఉంటుంది, కానీ లేచి వెళ్ళిపోతుంది ఇంకో చోటికి. ఎంత చిత్రం చూడండి. పూజ చేయడానికి ఎడతారు, పూజలో చేతికి అలవాటు చేసేస్తుంది, పువ్వులు వేసేయి, మనసు ఇంకో చోటికి వెళ్ళిపోతుంది. వెడతాడు, కూర్చుంటాడు, ఉపన్యాసం వినడానికి కూర్చుంటాడు. అలా అంటుంటే చూసిన వాళ్ళందరూ ఎంత బాగా వింటున్నాడో అనుకుంటాడు. ఈయన ఇలా తలూపుతూ రేపు పొద్దున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడితే తల పంకిస్తుంటాడు. అంటే శరీరం ఎక్కడుంది, మనస్సు ఇంకో చోటుకి వెళ్ళిపోయింది. మనస్సు ఉండదు, చంచలము, అస్తమానం కదులుతుంది. కదిలిపోతున్న మనస్సు ఎప్పుడూ దీన్ని పట్టుకుంటుంది. దీనికి ఏది సుఖం అంటుందో దాన్నే పట్టుకుంటుంది. దీనికి దుఃఖం అన్నదాన్నది పట్టుకునే ప్రయత్నం చెయ్యదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏమయ్యా ఒక 9 రోజులు సుందరకాండ పారాయణ చేసుకుంటాం ఏంటి అన్నాం అనుకోండి, లోపల అనగానే ఉంటుంది 9 రోజులు సుందరకాండ. 9 రోజులు సుందరకాండ అంటే 9 రోజులు నైవేద్యాలు అంటే ముందు ఏవి ఇబ్బందులో వాటిని చెప్పడం మొదలెడుతుంది. 9 రోజులు దీక్ష, 9 రోజులు భూచయనం. అసలే హేమంత ఋతువు, పుష్యమాసం, నేల చూస్తే చల్లగా ఉంటుంది, మనం చూస్తే మార్బులు వేయించుకున్నాం, మరింత ఐస్లా ఉంటుంది. దీని మీద రొజాయి వేసుకు పడుకున్నా కూడా రాత్రి అయ్యేటప్పటికి చల్లబడిపోతుంది. అక్కడి నుంచి 6వ రోజుకు పడిశం పట్టేస్తే, పడిశం సైనోసిస్ అయిపోతే, సైనోసిస్కి ఈఎన్టీకి వెడితే, ఈఎన్టీ ఆయన ఈసారి ముక్కు పంక్చర్ చేసేస్తానంటే, సుందరకాండ అయ్యే లోపలే పంక్చర్ చేయించుకోవలసి వస్తే, ఈలోగా అలా చేయించుకోవచ్చు చేయించుకోకూడదో కోటేశ్వరాన్ని అడుగుదామంటే, నేను ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఇంటికి రావద్దని వాడంటే ఎలా ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు వదిలే, తర్వాత చూద్దాం వేసంకాలం వచ్చాక వదిలేసి. మీరు చూడండి, అల్లేస్తుంది అంతే. అలా అల్లిక ఎంతంత కథలు అల్లుతుందో. ఈశ్వరుడి వేపో వద్దు. ఏమంటే వెంకటాచలం పెడదామా? అబ్బా అస్తమానం పెడుతున్నాం కదండి, ఊటీ పెడదాం ఏంటి ఈసారి? ఎందుకు? ఈ ఉన్న చల్లతనాలు చాలలేదేండి నీకు? ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? అంటే భౌతిక సుఖం కావాలి. సనాతన ధర్మం ఉంటుంది, నీ సంతోషము ఈశ్వరుడితో కలిసే. వెంకటాచలం కొండల మీద చల్లతనాన్ని ఊటీలో చల్లతనంగా అనుభవించంతే. ప్రకృతి యందు సుఖము కోసము నువ్వు వెళ్ళవద్దంటుంది. కేవలము ఈశ్వర సంబంధంతోనే దేన్నైనా అనుభవించమంటుంది. మన మనస్సు ఏమంటుంది? ఎప్పుడు మనకేముంది, ఏది లేదు, ఏది లేదో దానికోసం ఏడుస్తుంది. ఏది ఉందో అసలు దాని గురించి పట్టించుకోదు. అంటే నేను అలా అన్నానని అనుకోకండి, ఎంత తమాషాగా అన్నాడండి ఆయన. ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, ఊహల ఉయ్యాలవే మనసా తెగిన పతంగానివే అన్నాడు. నిజమే, వేదాంతం ఏది చెప్పిందో అదే చెప్పాడు. అది ఎక్కడో నా జ్ఞాపకం ఉన్నదో ఏదో సినిమాలో పాట, కానీ తత్వం మాత్రం చాలా గొప్పగా చెప్పాడు. అందులో ఏదో జ్ఞాపకానికి వచ్చిందనుకోండి. నిజం కూడా అంతే. మనస్సు ఊహల ఉయ్యాల, ఎప్పుడు సుఖం 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 సుఖం. కాసేపు క్యూలో నించోలేవు, గుళ్ళోకి వెళ్ళి కాసేపు నిలబడలేవు, లేకపోతే అందరితో పాటు క్యూలో నించుని దర్శనం చేసుకోలేవు. అక్కడికి వెళ్ళిన అహంకారమే. ఏంటంటే ఇక్కడ నేను ఉపన్యాసాలు చెప్పాను, నేను కూడా 10 మందిలో నించోడమే. ఏమైంది అయితే ఉపన్యాసం చెప్తే నించోకూడదా 10 మందిలో? వెంకటాచలం వెళ్ళిన తర్వాత నేను మామూలుగా క్యూలో వెళ్ళడం ఏంటంటే, నాకు ప్రత్యేక దర్శనం. అందరితో కలిసి వెళ్ళి గోవిందా అంటూ దర్శనం చేసుకు రాలేవా? ఎవరో ఏదో నువ్వు వెడితే కాకతాళీయంగా నీకు ఏర్పాటు చేస్తే వేరు.
నువ్వెందుకు ప్రయత్నం చేసుకోవడం దానికోసం? చక్కగా నువ్వు అందరూ ఏది కొనుక్కున్నారో అది కొనుక్కుని నువ్వు అందరితో వెళ్ళు. ఈశ్వరుడికి నువ్వు అందరి బిడ్డల్లాంటి బిడ్డడివి. అందరి బిడ్డలు ఎలా పెడుతున్నారో అలా వెళ్ళి నేను నీ బిడ్డని నిలబెడరా? ఎందుకు నువ్వు నీకు అహంకారం? ఒక్క నాటికి అంగీకరించదు. ఎందుకు అంగీకరించదో తెలుసా అండి? దానికి పక్కనే అభిజాత్యం పుట్టుకొచ్చేస్తుంది. ఏదో ఒకటి ఏది లేకపోయినా సరే నాకు ఏదో ఉందంటుందంతే. ఎన్ని ఉండనివ్వండి నాకేదో లేదంటుంది, ఏడుస్తుంటుంది. ఎప్పుడూ ఏడుస్తూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అందుకే తనకి లేనిదేదో ఇతరులకు ఉన్నదేదో ఆ ఉన్నదానిలో అందం చూస్తుంది. తనకి లేదు కదా, అందుకని దానిలో అందం కనపడుతుంది. ఇప్పుడు అది నాదైతే బాగుంటుందంట. నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మహాభక్తులు ఏం చెప్పారో తెలుసా అండి? వాళ్ళు అబద్ధాలు చెప్పలేదు, ఇదే చెప్పారు. ఈశ్వర, నా మనస్సు అనేటటువంటిది ఏం చేస్తోందో తెలుసా? నేను రోజు గుడికి వస్తున్నాను, రోజు నీ పాదముల దగ్గర కూర్చుంటున్నాను, కానీ నా మనసు మాత్రం ఏం చేస్తోందో తెలుసా? ఎప్పుడూ కూడా వాళ్ళింట్లో వీళ్ళింట్లో దొంగతనాలు చేసి ఆ ఇంట్లో వస్తువు వాళ్ళింట్లో ఉన్నటువంటి స్త్రీని ఆశపడి తిరుగుతోంది తప్ప నా మనసు ఉన్నదానితో తృప్తిపడి నీ పాదసేవనము చేయడానికి అంగీకరించట్లేదు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం వాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రిసిగా సత్క్రియల్ చేసి చేయదు. దీని త్రుళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఆయన నిజాయితీ అయిన భక్తుడు దుర్జటి. తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునె మనము దానింపట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి నీ చరణస్తంభంబులన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈశ్వర, కాయలు కాచిపోయినదిలే దేహము, వేశ్యలు గిల్లితే ఒంటి మీద కురుపులు పుట్టే, అయినా సరే నా కామం తీరలేదు శివ, వ్యభిచారులను కోరుతోందన్నాడు. ఆయన నిజాయితీ పరుడు. ధూర్జటి వ్యభిచారి కాడు. ధూర్జటి లాంటి మహాపురుషుడు కోట్ల మందిలో ఉండడు. ఈశ్వరుడి దగ్గర ఏం చెప్పాలో అది చెప్పాడు, నిజాయితీతో చెప్పుకున్నాడు. నా మనసు నా మాట వింటలేదు. తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులుంగ మహోద్యోగము చేయునెమ్మనము. పరకాంతల్ని పరద్రవ్యాల్ని ఆకాంక్షించి తమకంతో తిరుగుతున్న పెద్ద దొంగ నా మనసు ఈశ్వర, అది నీ పాదముల దగ్గర లేదు. దొంగ అని చెప్పేశాను కాబట్టి దీన్ని కట్టే నీ పాదాలకేసి కట్టే, కానీ మామూలు పాశాలొద్దు, భక్తి అన్న పాశాలతో నీ కాళ్ళకేసి కట్టి దొంగనన్నాడు. కోరుకున్నారు పెద్దలు. శంకర భగవత్పాదుల కర్మ, ఆయనకి నిజంగా భక్తి లేక మహానుభావుడు పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో, నేను పశువుని, ఈ పాశాలు వేసుకుంటున్నాను, నీ భక్తి పాశాలు వేసి కట్టే, నేను పశువుని, నువ్వు పశుపతి అన్నారు. ఆయన కోసం కాదు, మన కోసం. ఈ మాట మనం అంటామని, మనం ఈ మాట అనలేము. మన మనస్సు దారి మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది. అక్కరమాలినవన్నీ పట్టుకుంటూ ఉంటుంది. ఎన్నిసార్లు అక్కరమాలినవి పట్టుకుందో అన్ని మార్లు బంధనమే, అన్ని మార్లు పాపమే. మీరు చూడండి, మనసు ఎన్ని మాటలు అక్కర్లేనివన్నీ పట్టుకుందో అన్ని మాటలు పాపమే ఖాతాలో పడిపోతుంటుంది. మనసు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి పట్టుకుందో అన్ని మాటలు పుణ్యం. కానీ ఒక్క నాటికి పట్టుకునే ప్రయత్నం చెయ్యదు. కానీ మనసుకున్న బలము బలహీనత కూడా అది. మీరు మనసుకి ముందు ఒప్పుకోదు. 9ంటికి గుడికి ఎడదాం, అంగీకరించదు. మీరు నియమనం చేసేశారనుకోండి, జనవరి 21వ తారీఖు నుంచి దీక్షలో ఉండి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేస్తున్నావు అంతే, మాట ఇచ్చేసావు. ఊళ్ళ ముందు బోర్డు కట్టారు, చచ్చినట్టు అంగీకరిస్తుందంతే. ఇప్పుడు మార్గం లేదు. సాయంకాలం 6:30 అయ్యేటప్పటికి రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మానేసి సీరియల్ చూస్తానంటే కుదరదు. 10 మంది చూస్తున్నారు, నువ్వు వెళ్ళవలసిందే. వెళ్ళక్కడికి వెళ్ళి ఏం చెప్పాలంటే ఇవాళ మీరు చెప్పండి అంటే కుదరదు. నువ్వు చెప్పవలసిందే. నువ్వు చెప్పాలంటే అది ఏమిటో నీకు అర్థం కావలసిందే. నీకు పుస్తకంలో దొరకకపోతే నువ్వు ధ్యానం చేయవలసిందే. ముందు మీరు మనస్సుని నిర్ణయంతో లొంగ తీస్తే అది తర్వాత మీ వెంట కుక్క పిల్లలా తిరిగేస్తుంది. 4 రోజులు మీరు అన్నం పెడితే తోక ఆడించిన కుక్క ఎలా వింటుందో, మీరు నిర్ణయం చేసి దాన్ని నియమనం చెయ్యగలిగితే అదే గుర్తు చేసేస్తుంది. లలితా సహస్రం చెప్తున్నాం, 4 అయిపోయింది, లేచి సంధ్యావందనం చేద్దాం. లలితా సహస్రం చెప్తున్నాం, సాయంకాలం నామానికి వ్యాఖ్యానం చెయ్యాలి. జ్ఞాపకం ఉందో లేదో ఒక్కసారి పుస్తకం చూడు.
ఈ పుస్తకంలో ఉన్న విషయమే సరిపోతుందా, లేకపోతే ఇందులో ఏమైనా కొత్తది చెప్పవలసి ఉందా? ఇప్పుడు పుస్తకాలు లేవు, ఎవరిల్లు తిరుగుతావు, అమ్మవారి ముందు కూర్చుని ఒక గంట ధ్యానం చేయి. కాబట్టి ధ్యానం చేయిస్తుంది. దీనికి శంకరులు ఏం చెప్పుంటారో సౌందర్యలహరి తీయిస్తుంది. గబగబా అక్కర్లేని పుస్తకాలు పక్కన పెట్టి అస్తమానం వెతుక్కోవడం కష్టంగా ఉందని ముఖ్యమైన పుస్తకాలన్నీ ఏమేం పెట్టుకున్నాను, లలితా సహస్రం పెట్టాను, భాష్యం పెట్టాను, మూకపంచశతి పెట్టాను, సౌందర్యలహరి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాను, ఏమో రేపటి నుంచి కాసేపు నేను ప్రశాంతంగా చూసుకుంటూ ఉండాలి, అందుకని నువ్వు అన్నింటికి అస్తమానం మాట్లాడకు, 9:30 అయ్యాక ఏదైనా ఉంటే చెప్పు ఇంటి విషయం. ఇప్పుడు ఏమైపోయింది, నియమనంలోకి వచ్చేశారు. అంటే నా ఉద్దేశం నన్ను నేను పొగుడుకుంటున్నానని మీరు చెప్పకండి, ఒక ఉపమానం చెప్పాను. మీ మనసు మీ మాట వింటుంది ఎప్పుడు. మీరు కూడా అలా నియమనం చేయండి. నేను ఏది అయినా ఉదయం 9 గంటలకి నేను గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. మీరు అలవాటు చేశారనుకోండి, మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మీరు నెల్లాళ్ళు వెళ్ళాక 31వ రోజు 8ంటికి 9ంటికి గుడికి వెళ్ళాలి కదా అంటుంది. సంకల్ప వికల్పాలు మనసేగా, 9ంటికి వెళ్ళాలి కదా. బయట వాన పడుతోంది, ఎలా వెళ్ళాలో అంటుంది. ఎలా వెళ్ళాలో అంటే, పాల ప్యాకెట్కి ఎలా వెళ్ళావు, గుడి వేసుకు వెళ్ళావా కాఫీ కోసం, అలా వెళ్ళు అన్నారు అనుకోండి. మీరు ఆ పాల ప్యాకెట్ అంటే ఏదో చల్లగా ఉంది వెళ్ళాను, గుడి పర్వాలేదు రేపు 2 గుళ్ళకి వెళదాం, అలా ఏం కుదరదు, గుడి వేసుకుని గుడికి పద అన్నారు అనుకోండి. ఏం చేస్తుంది? మీరు బుద్ధితో నిర్ణయం చేశారనుకోండి, వింటుంది, బయలుదేరుతుంది గుడి వేసుకుని. మీరు నిర్ణయం చేయడం మీద ఉంటుంది అంతే. మీరు నిర్ణయం చెయ్యండి, మీకు అదే జ్ఞాపకం చేస్తుంది. అదే దాని బలం, దాని బలహీనత కూడా. మీరు ఎప్పుడూ దాని మాటే మీరు విన్నారనుకోండి, ఎప్పుడూ అది మంచి మాట ఇక చెప్పరు. మీరు అలవాటు చేశారనుకోండి, మారుస్తుంది. ఇది ఎప్పుడు మారుతుంది? అమ్మవారి చేతిలో చెరుకు విల్లు చూస్తే మారుతుంది. ఎందుకు ఇలా మార్పు వస్తుంది? ఇదే క్రియాశక్తి. మీరు మనసుకి లొంగడం మన్మధుడి చేతి చెరుకు విల్లుకు లొంగడం. మన్మధుడి చేతిలో చెరుకు విల్లుంటే అందులోంచి పడే బాణాలు ఎప్పుడూ కామబాణాలే, కోరికల వైపే తిప్పుతాయి. ఈ చెరుకు విల్లు అమ్మవారు పుచ్చుకుందనుకోండి, ఆయన చేతిలో ఉన్న చెరుకు విల్లే అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లే. ఇప్పుడు అమ్మవారు పుచ్చుకుందనుకోండి చెరుకు విల్లు, ఆవిడ పుచ్చుకుంటే కాముడి బాణాలు మాని ఈశ్వరుడి వైపు తిప్పే బాణాలు పడతాయి. మనోరూపేక్షుకోదండ. మీలో ఏం మార్పు రాదండి, అలాగే ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే, పూర్వము కోరిక ఉంది. ఏమిటా కోరిక? పూర్వము పులిహార ఇష్టం, ఇప్పుడు పులిహార ఇష్టం. పూర్వం ఏమనేవారంటే, అయిపోయిందా పులిహార, అయిపోయిందా పులిహార, వేడిగా పెట్టే పళ్ళెల్లో పెట్టుకుని కబోబా తినేసేవారు. ఇప్పుడు అంటారు, శనివారం నాడు పులిహార ఇచ్చాను, నేను ఏం చేస్తానంటే ఒక్క 5 రూపాయలు తులసి పట్టుకొస్తాను, శుక్రవారం నాడు సాయంకాలం తులసి తీసుకొస్తాను, నువ్వు నేను కలిపి స్నానం చేసేసి చక్కగా మనకి నోటికొచ్చు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రం చదువుకుంటూ దళాలు వేరు చేద్దాం. ఈ దళాలన్నీ చక్కగాను ఒక పాత్రలో వేసి పెడదాం. నేను ఏం చేస్తానంటే రేపటి నుంచి నమః చెప్తూ విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు అనకుండా నేను ఓం నమః కలిపి నామం చెప్తూ ఒక్కొక్క దళం ఈశ్వరుడి మీద వేస్తాను. నేను ఈ నామాలు చెప్తూ పూర్తి చేసేటప్పటికీ నువ్వు పులిహార పట్టరా, చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టుకుందాం, పెట్టుకుని ప్రసాదంగా కూర్చుని తిందామంటారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ప్రసాదంగా మీరు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని తిందాం అనుకునే వాళ్ళకి కాలింగ్ బెల్ కొట్టి మీకు ముఖ్యమైన స్నేహితులు వస్తారు. వెళ్ళిపోతే బాగుండి తినేద్దాం, వెళ్ళిపోతే బాగుండి తినేద్దాం అని ఉంటాడు. ఆయన వెళ్ళడు, అలా కూర్చుంటాడు. ఏంటంటే ఏమంటే కలిసి వెళ్ళిపోదాం ఆఫీస్కి, ఇంకేది కదా టైం అయిపోయింది కదా అంటాడు. మీరు పులిహార తినాలి కదా, అందుకని ఏమంటారు, రండి పలహారం చేద్దామని ఆయనకి పెట్టబోయి పులిహార అంటారు. ఇప్పుడు ఏమైంది, ఈశ్వరుడు మిమ్మల్ని ఇంకొక మెట్టు పైకిస్తాడు. ఈశ్వరుడే ఆ రూపంలో వచ్చి ఆ పులిహార కూడా తింటాడు. ఆయన ఎంగిలి మీతో తినిపిస్తాడు. ఒక 4 శనివారాలు అలా చేశాక అనిపిస్తుంది, పూజ అయ్యి పూర్తి చేసి చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టేవాళ్ళకి ఎవరైనా వస్తే బాగుండు, ఏ మహాత్ముడో, కలిసి తిందామనిపిస్తుంది. ఇలా మీరు బయటికి వచ్చేటప్పటికి కాలింగ్ బెల్ కొట్టి మీ ఇంట్లో పనిపిల్ల చెల్లెలు ఇవాళ మా అక్కకు ఒంట్లో బాగోలేదండి అని చెప్పడానికి వచ్చిందనుకో, ఓ మా అమ్మ ఇలా వచ్చింది, ఉండవే ఒకసారి ఆగు అని ఆ చక్కెర పొంగల్ కొంచెం తీసి పట్టుకెళ్ళు మీ అక్కకి అని దాని చేతిలో పెట్టి తర్వాత మీరు తింటారు. ఇప్పుడు ఒకళ్ళకి పెట్టి తినడంటే మీకు తృప్తి. ఎదుగుతున్నారా లేదా చెప్పండి? అప్పుడు తిన్నారు పులిహార, ఇప్పుడు తిన్నారు పులిహార, అప్పుడు తిన్నారు చక్కెర పొంగల్, ఇప్పుడు తిన్నారు చక్కెర పొంగల్, కానీ తినడంలో తేడా ఎంత వచ్చింది? ఇది అమ్మవారి చేతిలో చెరుకు విల్లు. ఇంతకుముందు మీరు తిన్నది మన్మధుడి చేతిలో చెరుకు విల్లు. ఇప్పుడు ఏది మారుతోంది? మనసు మారుతోంది. ఈ మారడం క్రియాశక్తి. ఇది ఎప్పుడు వచ్చింది? ఎర్రకాంతి మీద పడితే. ఆ ఎర్రకాంతి పడితే తప్ప ఈ 4 కదలవు. ఈ 4 కదిలితే కానీ చేతులు కనపడవు, కనపడితే తప్ప ఆయుధాలు కనపడవు, ఆయుధాలు కనపడితే తప్ప మీలో మార్పు రాదు, మార్పు వస్తే తప్ప క్రియ జరగలేదు.
మనోరూపేక్షుకోదండ. లలితా సహస్రనామం వ్యాఖ్యానం సిరీస్లో భాగంగా మరిన్ని నామాలకు అర్థాలు తెలుసుకోవడానికి ఇప్పుడే రుద్రంబజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.